రైట్ ఇంకే 50% అయిపోయింది. ఇలా భారీ మెజార్టీ కోసం ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుంచి వచ్చి మేము ఓటేసినామని చెప్తే నిజంగా గర్వించదగ్గ విషయం. అలాంటి వ్యక్తి 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ఆగడాల మీద ప్రజాస్వామ్యానికి విరుద్దంగా పరిపాలించినటువంటి కేసీఆర్ ను గద్దె దించడంలో తీర్మానం వలన ముఖ్య భూమిక పోషించిండు. ఈ వచ్చే తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రజలకు అందాలే ఒక ప్రశ్నించే గొంతుగా మల్లన్న అందరి వాడిగా పనిచేసిన వ్యక్తిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ విజయాన్ని సాధించబోతున్నాడు. నిజంగా ఆలయ ప్రాంతంలో ఇప్పటికీ నేను 7 పోలింగ్ కేంద్రాలు తిరిగితే ఎక్కడ చూసినా తీర్మానం మల్లన్న అంటున్నారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకుని ఇలా పెద్దల సభకు పంపితే ఈ ప్రాంతం ఎక్కువ అభివృద్ది అవుతుంది. అధికారం లేనప్పుడే నిరుద్యోగుల పట్ల, ప్రజల పట్ల కొట్టిన వ్యక్తి ఇలా అధికార పార్టీలో ఒక చట్టసభలో ఈ ప్రాంతానికి ఎక్కువ న్యాయం జరగాలి, ఈ ప్రాంతానికి నిధులు రావాలి అనే ఉద్దేశంతో ఇలా కొట్లాడిన తీర్మానం మల్లన్నకు ప్రతి ఒక్కరు మేము ఓటేస్తామని చెప్పి చెప్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పటి వరకు 50% ఓటింగ్ అయింది. ఇంకా కూడా పట్టభద్రులంతా మేల్కొని ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. నేను ఓటేసిన మీరందరూ కూడా ఓటు హక్కును విజయవంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.